అండి అందరికీ గుడ్ మార్నింగ్. మన వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియోస్ వస్తాయని. కాకపోతే బాబుకి బాగాలేదు, అంటే మా చెల్లి వాళ్ళ బాబుకి బాగాలేదు కదా, అందుకోసమే వీడియోస్ చేయట్లేదు. మొన్న కామెంట్లో అడిగారు, అక్క అది ఏ ఊరు అని చెప్పేసి అమ్మ వాళ్ళది. అది ఈ ఊరు వచ్చేసి పెద్ద పుత్తేడండి. దీనికి ఇంకో పేరు కూడా ఉందంట, శ్రీరామపురం ఉందంట అంటున్నారంటే. మేము చిన్నప్పుడే నెల్లూరుకి వచ్చేసాం కదా, చిన్నపిల్లలప్పుడే మేము నెల్లూరుకి వెళ్ళిపోయాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు రావడం, మా మ్యారేజెస్ అయిన తర్వాత మేము ఈ ఊరికి రావడం. ఇంకా అమ్మ కూడా ఇక్కడికే వచ్చేసింది కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఇంకా అంతకుముందు మా పెళ్ళిళ్ళు కాకముందు మేము నెల్లూరుకి వచ్చేసాం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ టౌన్లోనే కిసానగర్, అదే మా ఊరి దగ్గర, మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది అమ్మ. ఇక్కడే ఇంకా అమ్మాయి డెలివరీ అయ్యింది కదా. అంటే మీరు అడుగుతారు కదా శ్రీరాంపురం అంటే అంటున్నాను కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. అందుకు బాబుకి బాగాలేదు కాబట్టి వీడియోస్ చేయలేదు. చూడండి ఎండ ఎలా ఉందో, చెమటలు కారిపోతున్నాయి. ఏసీలో ఉంటే నేను ఏసీలో మనం ఎంత ఏసీలో అయితే ఫుల్ కరెంటు బిల్లు బాగా. మా అమ్మ అయితే చిక్కుడుకాయలు వస్తుంది అనమాట. మార్నింగ్ టిఫిన్ వెంటనే వంటలు సరిపోతుంది, మా అమ్మ పని అయిపోతుంది అనమాట. కాకపోతే పాప పుడుతుంది అనుకున్నాం, బాబే. 4 మనవాళ్ళు మా అమ్మకి. బట్టలన్నీ ఉతికేసేసాం అనమాట, బట్టలన్నీ ఉతికేసేసింది మా అమ్మ, అయిపోయింది. ఆ పాప అన్ని పని అయిపోతాయి. ఎండకు కూడా బాగా మాడిపోతున్నాయి, కొద్దిసేపు ఉంచితే చాలు ఆరిపోతాయి. ఈ ఎండాకాలం కాబట్టి పూజ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. పిల్లలేమో ఆడుకుంటున్నారు బయట. ఇక్కడ ఎవ్వరు ఉండరు అసలు ఆడుకోవడానికి. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర మా అబ్బాయి ఉన్నాడు కదా, చెప్పాను కదా మొన్న. అంటే వీడియో పెట్టాను ఒకటి, లాంగ్ వీడియో, అదేందో అప్లోడ్ అవ్వట్లేదు. ఇంక ఇంటికి వెళ్ళైనా చూసుకోవాలి. చెమటలు అయితే కారిపోతున్నాయి. టిఫిన్ చేశారా? ఓకే, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే బాయ్ మరి, థ్యాంక్ యూ.